ఎవరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ మద్యం కుంభకోణం నిందితుడిగా కీలక పాత్రధారిగా ఇప్పుడు ఆ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. అసలు ఎవరి కసిరెడ్డి, ఇతనికి ఈ స్కామ్ కు ఏంటి సంబంధం, ఎక్కడి వ్యక్తి, వైసీపీలో కీలక వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనే విషయాల్ని ఒకసారి పరిశీలిద్దాం. రాజ్ కసిరెడ్డిది కడప జిల్లా. తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. రాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుంటాడు. డబ్బులుంటే రాజకీయాలు చేయాలి కదా. అడపాదడపా రాజకీయ కార్యక్రమంలో యాక్టివ్ గా ఉండేవాడు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాడు. కీలక నేతలతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా కసిరెడ్డి నియమితులయ్యాడు. వైసీపీ అధినేత జగన్ కు రాజ్ బంధు అని ఒక టాక్, కానీ దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ వ్యాపారం, రాజకీయ పరంగానే బంధుత్వం ఏర్పడిందని చెప్తున్నారు. దీంతో జగన్ కు అత్యంత క్లోజ్ గా ఉండేవాడట. అంతేకాదు, కసిరెడ్డికి దుబాయ్ లో లిక్కర్ వ్యాపారాలున్నాయంట. అక్కడ అతగాడు చేసే వ్యాపార రహస్యాలను ఇక్కడ వైసీపీలోని కీలక నేతలకు చెప్పి ఏపీలో బాగా వేశాడంట. అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పుణ్యమా అని ఏపీ లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. అందుకే కసిరెడ్డికి విజయసాయిరెడ్డి అంటే పట్టలేని కోపం. ఇటీవల విడుదల చేసిన ఆడియోలో కూడా బూతులు తిట్టింది అందుకే. ఇక రాజ్ కసిరెడ్డి పాత్ర వచ్చేసరికి ఏపీలో మద్యం దుకాణాలకు తను సూచించిన డిస్టిలరీల నుంచి మద్యం సరఫరా చేపించడం, ఆ డిస్టిలరీల నుంచి నెలా పెద్ద మొత్తంలో లంచాలు కలెక్ట్ చేసి టీంను రన్ చేయడం, అంతేకాదు ఏ బ్రాండ్ ఎంతకు అమ్మాలో కూడా కసిరెడ్డి నిర్ణయమేనట. బ్రాండ్ పేర్లు, ధర మనోడు ఎంత చెబితే అంత, ఏది చెబితే అదే డిస్టిలరీలో విక్రయించేవాడట. చాలా మంది రాజకీయవేత్తలు ఢిల్లీ మద్యం స్కామ్ కంటే ఏపీ మద్యం స్కామ్ పెద్దదని ఎప్పటి నుంచో హోరెత్తిస్తున్నారు. ఆ మేరకు విచారణ కూడా సాగుతోంది. అయితే గతంలో కూడా అనేక కేసులను ఇలాగే వెలుగులోకి తీసుకొచ్చి హడావిడి చేయడం, సరైన ఆధారాలు సమర్పించలేక కేసు నీరుగారిపోవడం ఏపీ ప్రజలు చూశారు. ఇప్పటికైతే రోజుకో లీక్ అప్డేట్ తో సినిమా రక్తి కట్టిస్తున్నారు. మరి క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏమవుతుందో చూడాలి. ఎవరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ మద్యం కుంభకోణం నిందితుడిగా కీలక పాత్రధారిగా ఇప్పుడు ఆ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. అసలు ఎవరి కసిరెడ్డి, ఇతనికి ఈ స్కామ్ కు ఏంటి సంబంధం, ఎక్కడి వ్యక్తి, వైసీపీలో కీలక వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనే విషయాల్ని ఒకసారి పరిశీలిద్దాం. రాజ్ కసిరెడ్డిది కడప జిల్లా. తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. రాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుంటాడు. డబ్బులుంటే రాజకీయాలు చేయాలి కదా. అడపాదడపా రాజకీయ కార్యక్రమంలో యాక్టివ్ గా ఉండేవాడు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాడు. కీలక నేతలతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా కసిరెడ్డి నియమితులయ్యాడు. వైసీపీ అధినేత జగన్ కు రాజ్ బంధు అని ఒక టాక్, కానీ దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ వ్యాపారం, రాజకీయ పరంగానే బంధుత్వం ఏర్పడిందని చెప్తున్నారు. దీంతో జగన్ కు అత్యంత క్లోజ్ గా ఉండేవాడట. అంతేకాదు, కసిరెడ్డికి దుబాయ్ లో లిక్కర్ వ్యాపారాలున్నాయంట. అక్కడ అతగాడు చేసే వ్యాపార రహస్యాలను ఇక్కడ వైసీపీలోని కీలక నేతలకు చెప్పి ఏపీలో బాగా వేశాడంట. అయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పుణ్యమా అని ఏపీ లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. అందుకే కసిరెడ్డికి విజయసాయిరెడ్డి అంటే పట్టలేని కోపం. ఇటీవల విడుదల చేసిన ఆడియోలో కూడా బూతులు తిట్టింది అందుకే. ఇక రాజ్ కసిరెడ్డి పాత్ర వచ్చేసరికి ఏపీలో మద్యం దుకాణాలకు తను సూచించిన డిస్టిలరీల నుంచి మద్యం సరఫరా చేపించడం, ఆ డిస్టిలరీల నుంచి నెలా పెద్ద మొత్తంలో లంచాలు కలెక్ట్ చేసి టీంను రన్ చేయడం, అంతేకాదు ఏ బ్రాండ్ ఎంతకు అమ్మాలో కూడా కసిరెడ్డి నిర్ణయమేనట. బ్రాండ్ పేర్లు, ధర మనోడు ఎంత చెబితే అంత, ఏది చెబితే అదే డిస్టిలరీలో విక్రయించేవాడట. చాలా మంది రాజకీయవేత్తలు ఢిల్లీ మద్యం స్కామ్ కంటే ఏపీ మద్యం స్కామ్ పెద్దదని ఎప్పటి నుంచో హోరెత్తిస్తున్నారు. ఆ మేరకు విచారణ కూడా సాగుతోంది. అయితే గతంలో కూడా అనేక కేసులను ఇలాగే వెలుగులోకి తీసుకొచ్చి హడావిడి చేయడం, సరైన ఆధారాలు సమర్పించలేక కేసు నీరుగారిపోవడం ఏపీ ప్రజలు చూశారు. ఇప్పటికైతే రోజుకో లీక్ అప్డేట్ తో సినిమా రక్తి కట్టిస్తున్నారు. మరి క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏమవుతుందో చూడాలి.